జ్ఞానదంతాలు ఏంటంటే మన జ్ఞానం వచ్చే టైంకి వచ్చే దంతాలు కాబట్టి అప్పట్లో జ్ఞానదంతాలు అని చెప్పి పేరు వచ్చింది మరి. అందుకని కొంచెం ఆ జ్ఞానం వచ్చే టైంలో వస్తాయి కాబట్టి పెద్దవాళ్ళు కొంచెం జ్ఞానదంతాలు అన్నాం. ఇదివరకు రోజుల్లో ఏంటంటే మన మనుషులందరూ కూడా ఇప్పుడు మీరు ఇప్పుడు గోల్కొండ ఫోర్ట్ ఆటల్లోకి వెళ్ళి మీరు చూస్తే అక్కడ షెల్ఫ్స్ అలమార్లు అన్నీ పెద్ద పెద్ద హైట్లో ఉంటాయి. ఎందుకంటే మనిషి అంత ఎత్తుండేవాడు, 8 అడుగులు 9 అడుగులు. ఇప్పుడు శ్రీరాముడు సీతాదేవి అని చెప్పానంటే 11 అడుగులు 9 అడుగులు ఉండవాలని చెప్పాను అనేవారు. అంత అడుగులు ఉండేవారు కాబట్టి వాళ్ళు దవళ్ళు పెద్దవి, అందుకని 32 పళ్ళు కూడా సరిపోతాయి. మనం క్రమేపీ కొంచెం 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 తగ్గించి వచ్చాం కాబట్టి నేను ఇది చెప్పేది ఇది వన్ ఆఫ్ ద కాజ్ మాట. ఇది ఖచ్చితంగా ఇదే కాదు, ఇది వన్ ఆఫ్ ది కాజ్. ఏంటంటే మన ఇది కూడా కొంచెం కొంచెం తగ్గిపోవడం వల్ల మన దవడ సైజ్ అనేది ఇప్పుడున్న సినారియోలో 28 పళ్ళుకి సరిపోతుందండి. 4 పక్కల వచ్చే జ్ఞానదంతాలు వచ్చే టైంకి అంత స్పేస్ ఆఫ్ ఇది అనేది లేకపోతే కొంతమందికి ఇలా అడ్డంగా వస్తూ ఉంటుంది, పొడుగ్గా వస్తూ ఉంటుంది, ఈ పక్క బుగ్గలోకి వచ్చేస్తూ ఉంటుంది. జ్ఞానదంతాలు ఇబ్బంది పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇది తీయించేసుకోవాలని. జ్ఞానదంతాలు తీయించుకోవడం వల్ల నాకు ఏదో అయిపోతుందని అనుకోకూడదు. అది ఇబ్బంది పెట్టినప్పుడు తీయించుకోవడం వల్ల బెనిఫిట్ అవుతారు. నేను అదే మూడో పన్ను, దాని ముందు పన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయించుకోకూడదు. అది తీయించుకోకుండా సేవ్ చేసుకోవాలి. అలా సేవ్ ఇప్పుడు రూట్ కెనాల్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు రూట్ కెనాల్ గురించి కూడా మీకు నేను చెప్తాను. జ్ఞానదంతాల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మన కింద జ్ఞానదంతాలు మ్యాక్సిమం ఇలా పక్కకి అడ్డంగా వచ్చినాయి అనుకోండి, అవి కట్ చేసే తీస్తాం. మిగతా పళ్ళు తీసినట్టు ఇట్లా పట్టుకొని గట్టిగా ప్రెషర్ పట్టేసుకొని లాక్కూడదు. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా ఈ దవడ ఎముక దగ్గర క్రాస్గా ఉంటుంది కాబట్టి ఏమైనా క్రాక్స్ వస్తాయని దాని మీద ఎక్కువ ప్రెషర్స్ పెట్టం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అక్కడ ఇరుక్కుపోయి ఉంటుంది కాబట్టి అది పక్కకి ఇలా అడ్డంగా ఉంటుంది కాబట్టి మనకి యాక్సెసిబిలిటీ ఉండదు. అందుకని చిగురును ఓపెన్ చేసి ఆ పన్ను చుట్టూరు ఉండే బోన్ ట్రిమ్ చేసి మనం పన్నును తీస్తాం అన్నమాట. అలా బోన్ ట్రిమ్ చేసినందుకు కానీ వాపు వస్తుంది, అంతే తప్ప అదేదో కాంప్లికేషన్ కాదు. ఆ విధంగా మనం పన్ను ట్రిమ్ చేసినందుకు కానీ అలా తీసి మనం పన్నును తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ స్పేసెస్ ఉంటాయి కాబట్టి సూచర్స్ కుట్లేస్తాం అన్నమాట. అంతే తప్ప దాన్ని అదేం పెద్ద కాంప్లికేటెడ్ సర్జరీ కాదు, ఎక్కువ భయపడాల్సిన పని అయితే లేదండి.